డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని చెప్పేసి ప్రచారం బాగా జరిగింది. సో, అది నిజం అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఇద్దరు చెప్తున్నారు ఆ మాట. అవును. కేసీఆర్, కేటీఆర్ ఏం చెప్తుండు, ఐదుగురిని గెలిపించే బాధ్యత రేవంత్ రెడ్డి అంటే, రేవంత్ రెడ్డి ఐదుగురిని గెలిపితే కేసీఆర్‌దని చెప్తున్నాడు. వీళ్ళిద్దరితోని గేమ్ ఆడిస్తున్న బీజేపీ అని కూడా మనం చెప్పుకోవడానికి కూడా పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేపు కేంద్రంలో ఎవరు గెలిచినా ఎంపీలు కాంగ్రెస్ ఒకటి అంటే ఇండియా కూటమిలో ఉంటారు. అటు బీజేపీకి వచ్చినా, అటు బీఆర్ఎస్‌కి వచ్చినా అవి బీజేపీ ఖాతాలోనే పోతాయి. ఆంధ్రాలో కూడా జగన్‌కి వచ్చినా, టీడీపీకి వచ్చినా బీజేపీ ఖాతాలోనే పోతాయి కనుక. సో, ఇక్కడ రేవంత్ రెడ్డికి ఆ రకమైన టార్గెట్ ఎవరైనా బీజేపీ ఇస్తారా? ఇవ్వటానికి ఉన్న అవకాశాలేంటి? ఈ విషయం మీద రేవంత్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్‌గా చెప్తున్నారు. ఎందుకు నేను బీజేపీకి సపోర్ట్ చేయాలి? ఏ రీజన్‌తోని చేయాలి? దేనికి? నాకేమొస్తది బీజేపీతో చేస్తే? నేను కాంగ్రెస్‌లో కష్టపడి పార్టీలో జాయిన్ అయిన 4 ఏళ్ళకి, 3 ఏళ్ళకే వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి, వెంటనే గెలవంగానే మొత్తం కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే 4, 5 ఏళ్లలో సీఎం అయిన వ్యక్తే లేడు. అట్లాంటి పరిస్థితుల్లోంచి నేను ఎందుకు ఇవాళ బీజేపీ వైపు పోవాలి? ఎందుకు నేను బీజేపీని ఆశ్రయించాలి? ఒకవేళ నా సీఎం సీటుకే ఎసరొస్తే అనే దాని మీదనే కదా చర్చ అంతా కదా. మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దింపేస్తే అప్పుడు ఎవరు సీఎం అవుతారనే దగ్గర కాంగ్రెస్ పార్టీలో గతంలో ఒక టర్మ్‌లో ముగ్గురు సీఎంలు మార్చిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈసారి అలా కానివాడు ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి కాదు, ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి అని ఆయన సవాల్ చేస్తున్నాడు. అంటే ఆయనకు కూడా అది హైకమాండ్ నుంచి ఎంతో కొంత హోపు, నమ్మకం ఇవ్వటం ద్వారా ఆయన అంత గట్టిగా మాట్లాడగలుగుతున్నారు. రెండోది, బీజేపీకి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయాలంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూల్చేసి బీజేపీ, బీఆర్ఎస్ కలిపి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తప్ప నెంబర్లు సరిపోవు. టోటల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రావాలి, టోటల్ బీజేపీ రావాలి. మళ్ళీ సరే ఎంఐఎం ఉంటుందో ఉండదో తెలియదు బీజేపీ ఉన్నప్పుడు. మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఒక చీలిక వర్గం రావాలి. సో ఇంత జరిగితే కానీ బీజేపీ నుంచి కొత్త సీఎం కాడు. అది రేవంత్ రెడ్డి. అది ఇంకో అంశం కూడా ఉంది. మరి రేవంత్ రెడ్డి ఎందుకు హరీష్ రావునే బీజేపీ దాకొచ్చి ఏక్నాథ్ షిండే లాగా తయారు చేసి సీఎం చేయొచ్చు అనే చర్చ కూడా ఉంది కదా. సో అందుకనే ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఈ 5 ఏళ్ళే కాదు, వచ్చే 5 ఏళ్ళకి కూడా నేనే సీఎంని, కాంగ్రెస్ పార్టీ అదిగా ఉంటుందన్న చెప్తున్న కాన్ఫిడెంట్ చూస్తుంటే ఆయనకు బీజేపీకి వెళ్ళి అంటే ఆయనకు ఒక థ్రెట్ అవుతుంది. విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో ఈయనను ఎప్పుడు దించేయాలనే గూడుపుటాని వ్యవహారం అయితే సాగుతుంది. ఆ దాంట్లోంచి బయటపడటానికి ఆయన హైకమాండ్ ఆశ్రయిస్తాడా, బీజేపీని ఆశ్రయిస్తాడా అనేది ముందు రోజులు తేలాల్సి ఉంది.